శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆదియాసాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 2 ఆగస్ట్ నుండి 2 ఆగస్ట్ 2026 నుండి 8 ఆగస్ట్ 2026 అంటే ఈ వారం రోజులు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకుందామండి. మిథున రాశిలో కుజుడితో కలిసినటువంటి బుధుడు, అలాగే కర్కాటక రాశిలో రవి, బుధ, గురుడు బుధుడుగా మారిపోతారు మళ్ళీ 5th నుంచి. అదే కాకుండా సింహరాశిలో కేతువు, శుక్రుడు కన్యారాశిలో నీచత్వంలో ఉంటాడు, అదొకటి చిన్న మైనస్ పాయింట్. కుంభరాశిలోనేమో రాహు, శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు మీనరాశిలో. సో ఇది గ్రహాల యొక్క ప్రభావం. ఇప్పుడు మనం కర్కాటక రాశి వారికి ఉందండి, బ్రహ్మాండంగా ఉంది కదా. రవి, బుధ, గురులు అంటే రవి బుధులు ఉన్నారంటేనే, కర్కాటక రాశిలో రవి బుధులు ఉన్నారంటే వాళ్ళు చక్కగా డాక్టర్స్ విద్య రావడానికి అవకాశం ఉంటుంది. కుజ బుధులు అంటే ఎప్పుడు కూడా కుజుడితో కలిసిన గురుడు ఉన్నాడంటే జ్యోతిష శాస్త్ర వేత్తలు మీరు ఉంటారు, అలాగే మ్యాథమెటిషియన్స్ ఉంటారు, ఆడిటర్స్గా మీరు ఉంటారు. ఉండాలి ఎప్పుడైతే ద్వితీయభావం అదే మీ రాశిలో రవి బుధులతో గురుడు కలిసాడంటే ఆడిటర్స్ అంటే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, చాలా మీకు బాగా అద్భుతంగా రాణించవచ్చు. అంతేకాకుండా కర్కాటక రాశిలో రవి బుధులు ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో భార్య గారికి వ్యతిరేకంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా ఫైనాన్షియల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మీ అమ్మగారికి మాత్రం కొద్దిగా ఆరోగ్యంలో విషయంలో తేడా వస్తుంది. శుక్రుడు నీచలో ఉన్నాడు, 4th హౌస్ లార్డ్ నీచలో ఉండి శనిచే చూడబడుతున్నాడు. మీ అమ్మగారికి ఆరోగ్య పరిస్థితిలో జాగ్రత్తగా చూసుకోవాలి. చదువు విషయంలో కూడా ఆటంకాలు మీకు ఖచ్చితంగా ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులు కూడా పంటలో నష్టం రావడానికి కూడా అవకాశం ఉంది. మీకు చదువు అంటే కంఫర్టబుల్నెస్ తక్కువగా ఉందని చెప్పచ్చు. మీ తోబుట్టువుల్లో చెల్లెళ్ళకో, మొత్తానికి తమ్ముళ్ళకో, వారికి చెల్లెళ్ళకే, సిస్టర్స్కి వాళ్ళకి ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ సంతానం మాత్రం బాగా డెవలప్ అవుతారండి. అందులో పుత్ర సంతానం మీకు బాగా కలిసి వస్తారు. చక్కగా చదువుకోవడము, మంచి ఉద్యోగాలు ఉండడము, లేకపోతే విదేశాలు వెళ్ళడము, మీరు స్టాక్ మార్కెట్లో ఉండడము, పదవులు రావడానికి అవకాశాలు ఉండడము, ఇవన్నీ జరగడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేకాకుండా 7వ స్థానం కూడా గురుదృష్టి ఉండడం వల్ల త్వరలోనే మీకు వివాహ వేడుకలు జరగడానికి మీ ఇంట్లో అవకాశాలు ఉన్నాయి. వివాహాలు కుదరడము, వివాహాది వేడుకలు జరగడము, భార్యాభర్తల యొక్క అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా అభివృద్ధికరంగానే ఉంటుంది. కానీ 8వ స్థానంలో రాహు మీకు అంత మంచివాడు కాదు, అతి త్వరలో మారిపోతున్నాడు అనుకోండి. అంటే దూర బంధువులు చనిపోవడం, అంటే బాగుండా పోవడము, అయితే మీ ఇంట్లో శారీరకంగా పీడ, గృహంలో ఇబ్బందులు ఉండడానికి అవకాశం మాత్రం ఉన్నాయి. ఏదైనా శని భాగ్యంలో ఉన్నాడు, 7వ శని భాగ్యంలో వక్రగతిలో ఉన్నాడు. మీ రాశికి మంచివాడు కాదు కదా, నిజంగా మంచివాడు కాదు. అంటే భార్యాభర్తలకి చిన్న చిన్న ఇబ్బందులు కలగడము, నీటి వలన ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ప్రొఫెషనల్గానో వ్యాపార పరంగానో మీరు చాలా బాగా రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 12వ హౌస్ నుండి కుజుడితో కలిసి ఉన్నాడు. అంటే మీరు దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ పర్యటనలు, పైగా మీకు సన్మానాలు ఇవి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందరికీ నమస్కారం. ఇందా చెప్పినట్టుగానే నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు. నేను ఈ ఆస్ట్రాలజీలో చాలా కాలం నుంచి ఉన్నానండి, 36 years నుంచి ఉన్నాను. అంతేకాకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సింగరేణి కాలేజెస్ కొత్తగూడెంలో ఒకటి చేశాను. సరే అవన్నీ పక్కన పెడితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, అటు ఫైనాన్స్లోను ఇటు ఆస్ట్రాలజీలో కూడా అబౌవ్ 30 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. 36 ఏళ్ళు ఇందులో ఉన్నాను. ఇందులో అంటే ఆస్ట్రాలజీలో కొద్ది గొప్ప జాతకాలు చూస్తూనే ఉంటాను నేను. సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే, మీ జాతకాలే కాదండి, మీ స్నేహితులు, మీ తెలిసిన వాళ్ళు, బంధువులు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలి. ఉంటే మీకు పెళ్ళిళ్ళ గురించి కానీ, ఉద్యోగపరంగా కానీ, భార్యాభర్తలు విడిగా ఉంటారు కొంతమంది, అంటే వాళ్ళు ఎప్పుడు కలుస్తారా ఆ విషయం కానీ, అలాగే చాలా సంతానం విషయంలో కానీ చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఉదాహరణ చెప్తాను నేను. చాలా విషయాలు మనం కూలంకషంగా తెలుసుకోవచ్చు. మీకు తెలుసుకోవాలనిపిస్తే నా నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి, తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా వాస్తులో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే మన పేరు పట్టే మనం ఎటువైపు నివసిస్తే బాగుంటుంది, ఏ ఫేసింగ్ బాగుంటుందని పేరుని బట్టే చూస్తాం.
అంతేగాని నక్షత్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో చూడము. ఈ మధ్య నాకు కొంతమంది ఫోన్ చేసి నక్షత్ర ప్రకారం కూడా చూస్తారు కదా సార్ అంటే ఫారిన్ అమెరికాలో ఉన్నవాళ్ళు ఫోన్ చేశారు, అడిగారు. అలా కాదు, నక్షత్ర ప్రకారం చూడరు. ఎవరో మీకు గైడెన్స్ ఇచ్చుంటారో. నక్షత్ర ప్రకారం కాదు, వాస్తు అనేది మన పేరు ప్రకారం స్టార్టింగ్ లెటర్ ఏముంది దాని ప్రకారం చూసుకుంటాం అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే అన్నారు. సరే, అది పక్క పెడదాం అనుకోండి. మీకు ఏమైనా వాస్తు సంబంధించిన విషయాల్లో ఏమైనా మీకు ఉంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. వాస్తు విషయంలో కూడా నేను చెప్తాను. సరే, ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆగస్టు నెలలో చేసుకోవాల్సినటువంటి పూజాది కార్యక్రమాలు మన స్తోమత తగ్గట్టుగా, మన స్థితికి తగ్గట్టుగా చేసుకోవచ్చు చెప్పుకుందాం. ముఖ్యంగా శనీశ్వరుడు బాధకుడుగా ఉంటాడు. శనీశ్వరుడు వక్రగతిలో చాలా ఇబ్బందికరంగా కనిపిస్తున్నాడు అన్ని రాసుల వాళ్ళకి. కొన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా యోగాన్ని ఇస్తాడు. అయినా అన్ని రాసుల వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ శనీశ్వరుని తైలాభిషేకం చేయించుకోవాల్సిందే. 9 శనివారాలు తైలాభిషేకం చేయించుకోండి. మన్య సూక్తంగా మీరు గుళ్ళో చేస్తారంటాయి. మన్య సూక్త శనీశ్వరుడిగా తైలాభిషేకం చేయించుకుంటే సూపర్. అందులో శని త్రయోదశి వచ్చినప్పుడు ఈ మన్య సూక్త శనీశ్వర తైలాభిషేకం చాలా పట్టు ఇస్తుంది. ఆ పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేయాలి. శనీశ్వరుడు ఎలా పూజ చేయాలో మీకు తెలుసు. ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేసి తమలపాకులు దండ కానీ తమలపాకులతో పూజ చేయడం కానీ చేయాలి. ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేసుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి మంగళవారం కానీ శనివారం కానీ సింధూరం రాయించాలి. ఎవరైతే శనివారం పూట కానీ శనివారమే సింధూరం ఆంజనేయ స్వామి రాయిస్తారో వాళ్ళు అంటే వాళ్ళకి శని దోషం అంటదో అని శనీశ్వరుడే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారికి చెప్పాడు. అంతేకాకుండా శని దోషం ఉంది కాబట్టి మనం ఎక్కువగా అందరం కూడా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయాలి. ముఖ్యంగా శివాభిషేకం అసలు మర్చిపోకూడదు. శివుడికి మల్లెపూలతో కానీ లేదా మారేడు దళాలతో కానీ ఎర్రని పుష్పాలతో కానీ పూజ చేయడం వలన సకల శుభాలు కలిగితే గ్రహ దోషం పరిహారం అవుతాయి. కాకపోతే ఏంటంటే మన మెయిన్ జాతకంలో మన దశలు ఉంటాయి కదండి, ఆ దశల ప్రకారం కొద్దిగా చెడు ప్రభావం ఉండొచ్చేమో. బట్ ఏదైనా ఈ పూజలు చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. నెక్స్ట్ ఈ నెల మొత్తం కూడా వరలక్ష్మి అమ్మవారికి ప్రభావం ఉంటుంది కదా. మనం వరలక్ష్మి శుక్రవారాలు వస్తూ ఉంటాయి. ఆ అమ్మవారు అంటే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం సకల శుభాలు కలుగుతాయండి. ముఖ్యంగా అమ్మవారిని ఎర్రటి పుష్పాలతోటి, మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి, అలాగే మల్లె పువ్వులతోటి మీకు మన అందుబాటులో ఏది ఉంటాయి, ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులు చేయడము, అమ్మవారికి కుంకుమ పూజ, అభిషేకాలు, అష్టోత్తర శతనామావళి చేసుకోవడము, కనకదుర్గ అమ్మవారిని పూజించడము, బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఆవిడ్ని కూడా పూజించడము. అలాగే ఎక్కడైనా సరే మనం మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి చండీ హోమాలు చేయించుకోవడం వలన ముఖ్యంగా చాలా మంచి శుభఫలితాలు వస్తాయండి. అందరికీ శుభఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా అంటే ఈ నెల మొత్తం కూడా శ్రావణ మాసం కాబట్టి అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని నిరంతరం పూజించడం. ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః, అలాగే లక్ష్మీదేవి నమః అంటాం కదా. ఇట్లా పూజించడం వలన అమ్మవారిని మీకు ఎలా పూజించాలంటే అలా నిష్టగా పూజించడం వలన సకల శుభాలు కలిగి లక్ష్మీదేవి స్థిర లక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.